వెళ్తున్నారా? పరా హుషార్. దాహమవుతుందని శీతల పానీయం తాగారా? ఇక అంతే సంగతులు. పుణ్యం సంగతి దేవుడెరుగు. ప్రాణాపాయంలో పడ్డట్టే. అక్కడ ఏ దుకాణంలో చూసినా ఇదే పరిస్థితి. కాలం చెల్లిన పానీయాలన్నీ ఆకుండపోయినాయి. అక్కడ కూల్ డ్రింక్స్ కంటే కోనీటి నీళ్లే నయం. పరిశీలించకుండా తాగి ఆసుపత్రి పాలవుతున్న వారు ఎంతోమంది. దీనిపై టీవీ దృష్టి పెట్టింది, అధికారులను కదిలించింది. నిత్యోత్సవాలతో తిరుమలలో ఎప్పుడూ సందడే. లక్షల్లో వచ్చిపోయే భక్తులతో ఎప్పుడూ రద్దీయే. అడుగడుగున భక్తిభావం పరవళ్లు తొక్కుతుంది. అంతే స్థాయికి అవినీతి చేరుకుంది. అక్కడ ఏ దుకాణంలో చూసినా కాలం చెల్లిన శీతల పానీయాలే దర్శనమిస్తాయి. దాహమవుతోందని పొరపాటున తాగారో ఆస్పత్రి పాలవడం ఖాయం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొండపై విరివిగా దుకాణాల ఏర్పాటుకు టీటీడీ అనుమతిచ్చింది. పైగా స్థానికులకు ఉపాధి కల్పించాలన్న దృష్టితో వారికే దుకాణాలు కేటాయించింది. సాక్షాత్తు స్వామివారి ఆలయ సమీపంలోని హెచ్టీ కాంప్లెక్స్ లో కూడా కాలం చెల్లిన పానీయాలు విరివిగా దొరుకుతున్నాయి. నిశితంగా పరిశీలించి ఎవరైనా ప్రశ్నిస్తే గొడవలే. మంచినీళ్ళు తాగుదామని వచ్చాను, నీళ్ళు అడిగితే కనుక లేవన్నారు. ఫాంటాకో ఇవ్వండి అని అడిగితే ఇచ్చారు. కానీ చూస్తే కనుక ఇదేమో కంప్లీట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దీన్ని చూస్తే లోపలంతా ఎట్లా ఉందంటే కనుక మీరు ఒకసారి చూసినా కానీ కనిపిస్తుంది. ఇంత ఎక్స్పైరీ అయిపోయి ఇంత డస్ట్ దీంట్లో ఫామ్ అయి ఉన్నా కానీ వాళ్ళు ఇదే ఇస్తున్నారు తప్ప దీన్ని తీసి వేరే మార్చి ఇవ్వండి. ఏం చేస్తున్నారంటే మాకు ఇవే ఉన్నాయి సార్, మీరు కావాలంటే కొనండి లేకుంటే లేదంటున్నారు. టిఫిన్ తినేసి కూల్ డ్రింక్స్ తాగుదామని చూస్తే ఇక్కడ డేట్ చూస్తే ఇక్కడ 7/10/16 అని ఉందండి. ఇక్కడ అంటే ఆల్రెడీ 3 months అయిపోయింది. ఇది 3 months ఎక్స్పైరీ అయిపోయింది. ఇది కస్టమర్స్కి ఇస్తే ఎలా అండి? ఇది చూడండి, ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ మీకు 7th, 10th, 16th అని రాస్తుంది ఇక్కడ. అంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఆల్రెడీ 2 days పైన అయిపోయింది. ఇది శీతల పానీయాలు కలుషితంగా మారిన విషయం వాస్తవమే అని దుకాణదారులు అంగీకరిస్తున్నారు. సంబంధిత కంపెనీ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని అంటున్నారు. చివరికి దుకాణంలో ఉన్న వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటున్నారు. అసలు కాలం చెల్లిన వాటిని కొండపైకి ఎలా అనుమతిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో హెచ్టీ కాంప్లెక్స్లో హెల్త్ వారు వచ్చేసి నేరుగా వచ్చి ఎక్స్పైర్ అయిపోయింది మొత్తం రిటర్న్ తీసుకెళ్తున్నారు, కేసులు పెడతామని చెప్పేసి అని బెదిరిస్తున్నారు. కంపెనీ వాళ్ళని అడుగుతుంటే కంపెనీ వాళ్ళు రిటర్న్ తీసుకోమని చెప్పేసి అంతా మా నెత్తిరేస్తున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? షాపులకి ఎందుకు ఇబ్బంది పెడతారు కంపెనీ వాళ్ళు? ఆ విధంగా అంటే తిరుమలకి ఎందుకు స్టాక్ పంపిస్తారు? స్టాక్ డెలివరీని నిలిపేయండి. ఎవరు అమ్మరు కదా, వాటర్ బాటిల్ అన్నీ బాగున్నాయి కదా. వీళ్ళు కేసులు పెడతాంటే షాపుల బాధ్యత వహించాలా? పలువురు దుకాణదారుల నుంచి తమకు ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే అంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఇలాగే వాటిని వెనక్కి తీసుకోకుండా ఉంటే అవి పూర్తిగా కలుషితమవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తారని చెప్తున్నారు. తిరుమలలో దగ్గర ఒక వారం నుంచి ఒక 5-6 కంప్లైంట్స్ వచ్చినాయి. కానీ డేట్ వచ్చేసి ఇంకా 10 days 1 week ఉంది కాబట్టి దాన్ని ఎత్తలేదు. అయిపోతేనే డేట్ అయిపోతే ఎత్తేస్తాము. డస్ట్ ఉంటే మార్చి ఇచ్చేస్తాము. అది కంపెనీ ప్రాబ్లం మంది కాదు. అది ఎందుకంటే డస్ట్ అనేది మనకు తెలియదు. కంపెనీ నుంచి వచ్చిన తర్వాత అది బాటిల్ కానీ ఓపెన్ అయితే లోపల వచ్చి ఫంగస్ వస్తుంది. టీవీ9 సమాచారంతో రంగంలో దిగిన టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 80% కాలం చెల్లిన శీతల పానీయాలను గుర్తించారు. వీటి సరఫరా నిలిపేయాలని సిఫార్సు చేస్తామని అన్నారు. వీటిని విక్రయిస్తున్న దుకాణదారులపై కూడా చర్యలకు ఆదేశిస్తామన్నారు. ఇన్స్పెక్షన్లో హెచ్టీ కాంప్లెక్స్లో మొత్తం చెక్ చేయటం వల్ల ఒక 10 షాపుల్లో దాదాపు 88 దగ్గర నుంచి బాటిల్స్, ఒక 100 బాటిల్స్ వరకు రికవర్ అయినాయి. పెద్ద పెద్ద పెట్ బాటిల్స్లో లిమ్కా, లైక్ ఫాంటా ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన యాక్షన్ వాళ్ళ మీద ఇనిషియేట్ చేయటం, అలాగే ఎవరైతే నో స్టాక్ నో గో వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైకి తీసుకొస్తున్న వాళ్ళ మీద ఉన్నారో వాళ్ళని ఇక మీదట వాళ్ళని బ్యాన్ చేయటం జరుగుతుంది. ఇది కొండపై జరుగుతున్న తంతు. భక్తులు లబోదిబోమంటే గాని అసలు విషయం వెలుగులోకి రాలేదు. ఇప్పటికే అనేక మంది అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరారు. జాప్యం జరిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.